గుడ్ మార్నింగ్. ఇవాళ మనం బైనామియల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పుకుందాం. ఇది జస్ట్ నార్మల్ అన్నమాట, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ వీ విల్ డిస్కస్ దట్. ఇఫ్ an independent trails conjugate one experiment and this experiment is repeated n times, ఒక ఎక్స్పెరిమెంట్ అని తీసుకొని దాన్ని n times రిపీట్ చేశారన్నమాట. then the frequency of R successes is n, that is NCR p to the power of r q to the power of n minus r. Since the probabilities of 0 నుంచి r వరకు, r నుంచి n వరకు successes in trail are given by the terms of binomial expansion, that is q plus p whole to the power of n. Therefore, in sets of n trails, the theoretical frequencies of 0, 1, 2, 3, so on up to r and n successes will be given by the terms of expansion of n of q plus p whole to the power of n. The possible number of successes and their frequencies is called, ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ, the possible number of successes and the frequencies is called binomial frequency distribution. ఓకేనా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతే మనం ప్రాబ్లమ్స్ అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఇచ్చిన కండిషన్ ఏంది చూద్దాం. ఏ ఫెయిర్ కాయిన్ ఈజ్ టాస్డ్ 6 times. కాయిన్ అనేది, ఫెయిర్ కాయిన్ అంటే ఏంటిది, మనకి హెడ్స్ ఉన్నది, తర్వాత టైల్స్ ఉన్న దాన్ని టాస్ చేశారన్నమాట. టాస్ చేసినప్పుడు ఎనీ టైమ్స్ టాస్ చేశారు, 6 times టాస్ చేశారు. ఓకేనా, దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. తర్వాత ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 4 heads. మనకు కావాల్సింది ఏంటిది, 4 heads కావాలని చెప్పారు. ఓకే, అయితే p ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఎంత మనకి 1/2. ప్రాబిలిటీ ఆఫ్ నాన్ గెటింగ్ హెడ్ ఎంత 1/2. ఎందుకు 1/2 అంటే మనకి ఎన్ని ఉన్నాయి అవుట్కమ్స్, హెడ్స్ ఒకటి, టైల్స్ ఒకటి. ఎన్ని ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్, 2 outcomes. హెడ్స్ కావాలంటే ఏం చేయాలి, 1/2 అనమాట. దట్ ఈస్ p ఈజ్ ఈక్వల్ టు, p రావాలంటే ఎంత 1 అనమాట. q కావాలంటే ఏంది, q ఈజ్ ఈక్వల్ టు మన టోటల్ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అప్పుడు మనకి p 1/2 అన్నప్పుడు q ఏమవుతుంది, q కూడా 1/2. రెండు 1/2 అవుతాయి అనమాట. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 6 తెలుసు, r ఈజ్ ఈక్వల్ టు 4 times. మనకి అడిగింది కదా, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 4 heads అన్నాడు. n ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, నెక్స్ట్ మనము బైనామియల్ ఈక్వేషన్కి వెళ్తే దట్ ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు NCR p to the power of r q to the power of n minus r. దీనివల్ల మనం p ఆఫ్ f4 ఈజ్ ఈక్వల్ టు 6c4, p ఎంత 1/2 to the power of 4, q ఎంత 1/2 whole to the power of 6 minus 4, ఎందుకంటే n minus r కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 factorial by 4 factorial into 2 factorial. ఇది ఎట్లా వచ్చింది, ఇక్కడ మనకి n ఫ్యాక్టోరియల్ ఫార్ములా తెలుసు కదా, NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. మనకి ఈ ఫార్ములా ద్వారా మనకి ఈ 6 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మనకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ 1/2 ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఎందుకు 6 వచ్చింది, ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 తర్వాత ఇక్కడ 2, ఈ రెండు బేసెస్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. అప్పుడు ఇక్కడ 4 + 2 6 అయింది, డైరెక్ట్ 6 రాసుకున్నాడు ఇక్కడ. నెక్స్ట్ 6 × 5/2 ఇంటూ 1 to the power of 1/2 whole to the power of 6, that is equal to 15/64, that is equal 0.2344. ఇది మనకి చిన్న ప్రాబ్లం, ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు, అంత నార్మల్ బేసిక్ అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి డిటర్మైన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సమ్ 6 ఎగ్జాక్ట్లీ 3 times in 7th rows విత్ ఎ పేర్ ఆఫ్ ఫెయిర్ డైస్. ఫెయిర్ డైస్ అంటే ఏంటంటే మంచిగా ఉండే డైస్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, అయినా ఎగ్జాక్ట్లీ 6 కావాలి, సమ్ అనేది ఎగ్జాక్ట్లీ 6 కావాలంట. మనకి స్టార్టింగ్లో చూసుకుంటే మనకి 2 + 4 ఒకటి వస్తుంది. స్టార్టింగ్ సపోజ్ ఇక్కడ ఉన్నాయి కదా, దీనిలో చూసుకుందాం. ఫస్ట్ 1,5, తర్వాత రివర్స్ 5,1, తర్వాత 2,4, తర్వాత 4,2 అండ్ 3,3.
మొత్తం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 మొత్తం 5 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 36 అవుట్కమ్స్లో మనకి ఎన్ని వచ్చినాయి మొత్తం మనకి 36 అవుట్కమ్స్లో మనకు వచ్చేవి ఓన్లీ 5 మాత్రమే వస్తాయి, ఎగ్జాక్ట్లీ 6 అయ్యేవి. అప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ 6 in 1 throw ఈజ్ ఈక్వల్ టు 5/36 అనమాట. క్యూ అంటే కామన్ ఎట్లుంటాయి మరి, Q ఈజ్ ఈక్వల్ టు 1 - P. మనకి P తెలుసు కదా, P అంటే ఎంత 5/36. మనం ఈ 5/36ని P ప్లస్లో పెడతాం, మనకి ఏమవుతుంది 31/36. మనకు వచ్చేది ఏంటి నెక్స్ట్ 31/36. నెక్స్ట్ ఎన్ అంటే ఏంది, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైల్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైల్స్ ఎన్ని అన్నాడు 7 థ్రోస్ అన్నాడు. అంటే థ్రోస్ 7 థ్రోస్ అంటే ఎన్ అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 6 ఎగ్జాక్ట్లీ థ్రైస్ ఇన్ 7 థ్రోస్ అన్నాడు. అంటే మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ 3 టైమ్సే కావాలి అని అంటున్నాడు. 7 టైమ్స్ వేస్తే మనకి 3 టైమ్స్ వస్తే చాలు అని అంటున్నాడు ఆయన. ఓకే అని అనుకున్నాం. అప్పుడు టోటల్ ఎంత 7C 3 P⁻³ Q⁻7 - 3. అది మనము ఈ ఈక్వేషన్లో 7C3 కదా, దీన్ని మనం చేసేస్తే మనకి నెక్స్ట్ P ప్లస్లో ఎంత, P ఈజ్ ఈక్వల్ టు 5/36, Q ఈజ్ ఈక్వల్ టు 31/36 (4) క్యూబ్ 7C³ మనం డైరెక్ట్ కొట్టినా వస్తాయి, క్యాల్సీలో డైరెక్ట్ వేసుకున్నా అయిపోతుంది. ఓకేనా, దీని వాల్యూ కంప్లీటెడ్. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 6 ఎట్లయితే 3 సీన్ మనకి అన్నీ రెండు సేమ్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి a die is thrown 6 times if getting an even number is a success. ఏమన్నాడు, డై థ్రోన్ 6 times వేసిన అనమాట. దాన్ని 6 times వేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తే సక్సెస్ అంట, వేరే వస్తే ఫెయిల్యూర్ అనమాట. ఫైండ్ ద ప్రాబిలిటీ అట్లీస్ట్ 1 సక్సెస్. ఆ తర్వాత <= 3 సక్సెసెస్ అండ్ 4 సక్సెసెస్ అన్నాడు. ఓకే, మనము డైస్లో ఈవెన్ నెంబర్స్ ఏమి ఉంటాయి మనకి 1 2 4 6. దీస్ ఆర్ ది ఈవెన్. రిమైనింగ్ ఏంటి 1 3 5 ఇవన్నీ ఏంటివి ఆడ్ నెంబర్స్ అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటి మనకి ఆడ్ నెంబర్స్, ఇవన్నీ ఏంటివి ఈవెన్ నెంబర్స్. ఓకే, మనకి అవి తెలిసిపోయినాయి. నెక్స్ట్ మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం ఇవి, ఇన్ ఎ సింగిల్ త్రో ఆఫ్ డైస్ అండ్ ఈవెన్ నెంబర్ కెన్ అకర్ ఇన్ 3 ways out of 6. 3 ways అంటే ఏంటంటే 3 ways ఏంటంటే ఉన్నాయి 2 4 6, ఇవి 3 అనమాట. 3/6. ఓకేనా, 3/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అండ్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అని 6. ఫస్ట్ కనుక్కోవాల్సింది అట్లీస్ట్ ఒకటన్నా కావాలన్నాడు. అప్పుడు 1 మైనస్ మిగతా అవన్నీ తీసేస్తే కంప్లీషన్ అయితే అదే అయిపోతుంది అనమాట. ఏమన్నాడు, అట్లీస్ట్ 1 అన్నాడు. ఓకే అనుకున్నాం. అట్లీస్ట్ 1 అన్నప్పుడు P ఆఫ్ R > 1. అట్లీస్ట్ 1 అన్నప్పుడు ఇది తీసుకోవాలి. ఓకేనా, అట్లీస్ట్ 1 అన్నప్పుడు. అండ్ ఇప్పుడు మనకి 1 2 3 4 5 దాకా ఉన్నాయి, 6 ఉన్నాయి. మనకి అట్లీస్ట్ 1 కావాలన్నాడు, ఓన్లీ ఇది కావాలన్నాడు. అంటే దీంట్లోకి వెళ్ళి టోటల్ 1లోకి వెళ్ళి ఇవన్నీ తీసేస్తే మనకు వచ్చాయి కదా. 1లోకి వెళ్ళి ఇవన్నీ 1 3 4 5 6. ఎందుకు 1లోకి వెళ్ళి తీయాలి, 1లోకి వెళ్ళి ఎందుకు తీయాలంటే మన టోటల్ ప్రాబిలిటీ ఎంత మనకి 1. టోటల్ ప్రాబిలిటీకి వెళ్ళి మిగతా అవన్నీ తీసేస్తే మనకు వచ్చేవి ఏంటివి, మనకు వచ్చే వాల్యూస్ అవి. ఓకేనా, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/2 (6). దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/64. దట్ ఈజ్ ఈక్వల్ 63/64. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9844. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటిది, P ఆఫ్ R <= 3 అన్నాడు. ఓకే, మనకి 3 దాకా చేయమన్నాడు. ఎక్కడ దాకా, మొత్తం 3 దాకా ఉండాలి, <= 3 దాకా ఉండాలని చెప్పిండు. ఓకే అందాం. ఓకేనా, అంటే P ఆఫ్ 0, P ఆఫ్ 1, P ఆఫ్ 2, P ఆఫ్ 3. అప్పుడు P ఆఫ్ 0 ఎంత మనకి, R = 0 అప్పుడు మనకి మిగతావి ఏమి మిగులుతాయి, NC0, P⁻0, Q⁻n - 0. n - 0 10 ఎంత 6, n - 0 దట్ ఈస్ Q = ఎంత మనకి 1/2. నెక్స్ట్ Q 1/2 ఎంత, ఇప్పుడు 2 4 6 ఇవి 3 ఉన్నాయి. 1 3
5 ఇది 3 ఉంది అవుట్ ఆఫ్ 6 3 1 జా 3 2 జా 1/2 ఇది కూడా సేమ్ 3/6 ఉన్నాయి అప్పుడు మనకి ఎంత అవుతుంది వాల్యూ 1/2 దట్ ఈస్ p ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ q ఈజ్ ఈక్వల్ టు 1/2 ద రిమైనింగ్ ద సేమ్ ఆర్ సేమ్ ద p అండ్ q ఆర్ సేమ్ నెక్స్ట్ pc 1 అన్నాడు నెక్స్ట్ మొత్తం కానీ ఇట్లా చేసుకుంటే 6c0 ప్లస్ 6c1 ప్లస్ 6c2 ప్లస్ 6c3 ఇంటూ p టు ద పవర్ ఆఫ్ r q టు ద పవర్ ఆఫ్ n మైనస్ r ఈ ఫార్ములాస్ అన్నీ చేసుకుంటూ ఉంటే మనకి వాల్యూ వస్తుంది అనమాట ఈ వాల్యూ ఓకేనా నెక్స్ట్ p ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 64 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 15/64 మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా మనం ఇప్పటివరకు 3 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఈజీ అనమాట ఇది 10 కాయిన్స్ ఆర్ థ్రోన్ ఇది మొత్తం చూడండి ఈజీ ఉంటుంది ఇది ఎన్ని కాయిన్స్ వేసాడు 10 కాయిన్స్ వేసిండు అనమాట ఒకటేసారి ఫైండ్ గెటింగ్ అట్లీస్ట్ 7 హెడ్స్ 6 హెడ్స్ అన్నాడు ఓకే ఒకదానికి మనకి హెడ్ అంటే ఎంత మనకి ఒక హెడ్ రానికి ప్రాబిలిటీ ఎంత 1/2 ఇంకో హెడ్ నాట్ గెటింగ్ హెడ్ అంటే టేల్స్ రావడానికి ఎంత 1/2 ఓకే ఇది తెలిసిపోయింది మనకి ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆర్ హెడ్స్ ఇన్ ఏ కాయిన్ ఆఫ్ 10 కాయిన్స్ త్రూ ఆఫ్ 10 కాయిన్స్ ఈజ్ మనకు అనుకోవాల్సింది అవే కదా అప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇది చూడండి p ఆఫ్ r ఈజ్ ఈక్వల్ 10cr 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ r 1/2 10 టు ద పవర్ ఆఫ్ 10 మైనస్ r r ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అప్ టు 10 అందుకు 10 ట్రయల్స్ ఉన్నాయి కాబట్టి 10 నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 7 హెడ్స్ ఈజ్ గివెన్ బై p ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే అట్లీస్ట్ అన్నాడు అట్లీస్ట్ 7 హెడ్స్ అంటే మిగతావన్నీ హెడ్స్ ఉంటాయి అట్లీస్ట్ 7 హెడ్స్ కావాలన్నాడు అయితే మనం చూసుకుందాం p ఆఫ్ x p ఆఫ్ 7 p ఆఫ్ 8 p ఆఫ్ 9 p ఆఫ్ 10 దానికి మీద చేసేస్తే మనకు వచ్చే వాల్యూ అవి ఓకేనా నెక్స్ట్ p ఆఫ్ 7 అంటే 10c7 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 1/2 10 టు ద పవర్ ఆఫ్ 10 మైనస్ 7 అంటే 3 అవుతుంది అనమాట 10c7 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ 10c8 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 8 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 10c9 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 9 తర్వాత 1/2 10 మైనస్ 9 1 అనమాట 1 రాయలేదు నెక్స్ట్ 10c10 10 టు ద 1/2 హోల్ టు ద పవర్ 10 మిగతా 0 అయిపోతే 1 అవుతుంది అది ఎనీథింగ్ పవర్ 0 1 నెక్స్ట్ 1/2 టు ద పవర్ ఆఫ్ 10 ఇవన్నీ అయిపోతే మనకు వచ్చే వాల్యూ ఇది ఇవన్నీ క్యాల్సిలో కూడా సరిపోతాయి